ఊటీ. సౌత్ ఇండియాలో హిల్ స్టేషన్ అనంగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఇదే. ఎందుకంటే ఇక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు వెళ్ళినా వెదర్ కూల్‌గా ఉంటుంది. నా టాప్ 10 ప్లేసెస్‌లో ఊటీ ఒకటి. రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఆ చల్లటి గాలి తగులుతుంటే ఎక్స్‌పీరియన్స్ అసలు మాటల్లో చెప్పలేం మనం. ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోలో ఊటీ ఎక్కడుంది? ఏమేం ప్లేసెస్ చూడాలి? అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి? ఎంత బడ్జెట్ అవుతుంది? ఇలా అన్ని విషయాలు షేర్ చేస్తాను. ఫస్ట్ మన వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. It's not a game, it's a rich thing. ఊటీకి డైరెక్ట్‌గా కనెక్టివిటీ లేదు. తెలుగు స్టేట్స్‌లో ఎక్కడున్నా ఫస్ట్ కోయంబత్తూర్ ఆర్ మైసూర్‌కి రీచ్ అవ్వండి ట్రైన్‌లో. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎవ్రీడే ఆఫ్టర్‌నూన్ 2:25కి స్టార్ట్ అవుతుంది కోయంబత్తూర్‌కి ట్రైను. నెక్స్ట్ డే 9:10కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ ₹565. వైజాగ్ అండ్ విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. కోయంబత్తూర్‌కి వెళ్తే అక్కడ వన్ డే ఇషా ఫౌండేషన్ చూసుకొని వెళ్ళండి. ఒకవేళ మైసూర్ నుంచి వెళ్తుంటే వెళ్ళేటప్పుడు మైసూర్ ప్యాలెస్ కూడా చూసుకొని వెళ్ళండి. కోయంబత్తూర్ నుంచి ఊటీకి డైరెక్ట్‌గా ఆర్టీసీ బసెస్ ఉంటాయి. ₹120 టికెట్ తీసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఊటీలో ప్లాస్టిక్ బ్యాన్. సో, మీరు ఊటీకి ఎంటర్ అయ్యేటప్పుడే స్టాప్ చేసి చెక్ చేస్తారు. సో, మీ ఓన్ బాటిల్ క్యారీ చేయడం బెటర్. అక్కడ మీకు ఓన్లీ 5 లీటర్స్ బాటిల్సే దొరుకుతాయి. ఈజీగా అన్ని ప్లేసెస్‌కి క్యారీ చేయొచ్చు. ఇంకోటేంటంటే మీకు ఇక్కడ బైక్ రెంటల్స్ దొరకవు. అయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదంటే ఇక్కడ జీప్స్ ఉంటాయి. వాటిని మాట్లాడుకొని వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ అదే డిసడ్వాంటేజ్. మీకు కుదిరితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో కలిసి కార్‌లో వెళ్ళండి. ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అస్సలు ఉండదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయలేమని అనుకుంటే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకోండి. ₹2000 వరకు ఛార్జ్ చేస్తారు. ఓన్ వెహికల్‌లో వచ్చే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. రెంట్‌కి వెహికల్ ఉంటే ప్లేసెస్ అన్నీ చూడడానికి ఈజీగా ఉంటుంది. మనకు కావాల్సిన ప్లేస్‌లో ఆగొచ్చు. కావాల్సినంత సేపు ఉండొచ్చు. లేదంటే మీరు కోయంబత్తూర్ ఆర్ మైసూర్ నుంచి వస్తుంటే అక్కడ బైక్ రెంటల్స్ దొరుకుతాయి. అక్కడి నుంచి బైక్‌లో రావచ్చు. ఊటీలో మనం చూడాల్సిన ప్లేసెస్. డే 1 మురుగన్ టెంపుల్. మ్యాప్‌లో హిల్ మురుగన్ టెంపుల్ అని టైప్ చేయండి వస్తుందిది. ఈ టెంపుల్ నాకు స్టే నుంచి 3 కిలోమీటర్సే ఉన్నింది. ఈ టెంపుల్‌కి కొంతమంది బై వాక్ గూడా వస్తున్నారు. అసలు నేను ఇంతవరకు ఇలాంటి మురుగన్ విగ్రహం ఎక్కడా చూడలేదు. మలేషియాలో మురుగన్ టెంపుల్ ఉంటుంది గదా! నాకైతే అదే గుర్తొచ్చింది ఇది చూడంగానే. చాలామంది వస్తున్నారు ఈ టెంపుల్‌కి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఇక్కడ. ఒకవేళ మీరొస్తే పక్కా ట్రై చేయండి ఈ టెంపుల్‌కి. ఇక్కడ నుంచి 8.5 కిలోమీటర్స్‌లో దొడ్డబెట్ట పీక్ వెళ్ళండి. నీలగిరిస్‌లో ఇది హైయెస్ట్ పీక్ పాయింట్. బట్ చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ పైన ఒక వాచ్ టవర్ ఉంటుంది. ఇక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాను. ఊటీకి వచ్చి రైల్వే స్టేషన్‌కి వెళ్ళకపోతే ఎలా? ఇది 8 కిలోమీటర్స్ ఉంది దొడ్డబెట్ట పీక్ నుంచి. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకోవాలి. బట్ మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఆన్ ద వేలో వెళ్ళండి. అక్కడి నుంచి బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళండి. 5.6 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ ₹50 ఉంటుంది. డే 2 ఫస్ట్ కెరైన్ హిల్ రిజర్వ్ ఫారెస్ట్‌కి వెళ్ళండి. 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది లెస్ క్రౌడ్ ఏరియా. ఇక్కడ వెళ్తున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎమరాల్డ్ లేక్ దగ్గరికి వెళ్ళాను. ఈ ప్లేస్ కూడా చాలా బావుంది. లోపలికి ₹30 ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. ఇక్కడ చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. నీలగిరి వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. It's not a game, it's a rich thing.
ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వాక్ చేస్తే వాచ్ టవర్ వస్తుంది. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చూడండి. ఇక్కడ మంచి ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నా. ఇది పైన్ ఫారెస్ట్. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. ఈవినింగ్ మోడీస్కి వెళ్ళండి. బొటానికల్ గార్డెన్స్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హాట్ చాక్లెట్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ. డే 3 ఊటీకి వచ్చి టీ ఎస్టేట్కి వెళ్ళకపోతే ఎలా? సో 5 కిలోమీటర్స్లో టీ ఎస్టేట్ ఉంది. అక్కడికి వెళ్ళి మంచి ఫొటోస్ దిగండి. అక్కడ నుంచి అవలాంచే లేక్కి వెళ్ళండి. ఇదైతే చాలా సీనిక్ రూట్ ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తున్నా. జీప్ సఫారీ ఉంది, బట్ నేనైతే వెళ్ళలేదు. మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. పర్ పర్సన్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఎలిఫెంట్స్ బై లక్ ఉంటే కనిపిస్తాయి. ఈ ప్లేస్ కూడా పక్కా వెళ్ళండి. అండ్ సేమ్ డేలోనే ఊటీ లేక్ కూడా కవర్ చేయండి. ఇంకా లాస్ట్ డే టాయ్ ట్రైన్ జర్నీకి ప్లాన్ చేసుకోండి. దీనికి టికెట్స్ అయితే 2 months కంటే ముందే బుక్ చేసుకోవాలి. IRCTC యాప్లో ఉంటుంది. మెట్టుపాలెం టు ఉదగమండలం. ఈ టికెట్స్ దొరకలేదంటే కూనూరు నుంచి ఊటీకి మార్నింగ్ 7:45కి డీజిల్ ట్రైన్ ఉంటుంది. 1.5 hour జర్నీ ఉంటుంది. ఇవి కూడా IRCTC యాప్లోనే దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే డైరెక్ట్గా టికెట్ తీసుకోవచ్చు. బట్ 50-50 ఛాన్సెస్, మనం చెప్పలేం కన్ఫామ్గా దొరుకుతాయా లేదా అని. కానీ నన్ను అడిగితే నేనైతే యాప్లోనే బుక్ చేసుకోండి అని చెప్తా. అండ్ ఈవినింగ్ లోకల్ షాపింగ్ చేసుకొని చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి ఇక్కడ. మెయిన్ ఊటీలో మసినగిడి రోడ్. ఈ రోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇది బైక్ ఆర్ కార్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు రిటర్న్ హైదరాబాద్కి కోయంబత్తూర్కి వచ్చి అక్కడ నుంచి ట్రైన్లో వచ్చేయచ్చు. లేదంటే మైసూర్కి వచ్చి మైసూర్లో ప్యాలెస్ చూసుకొని అక్కడ నుంచైనా మీరు హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు. సేమ్ విజయవాడకు కూడా అంతే. ట్రైన్స్ ఉన్నాయి చాలా, అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. టోటల్ ఈ ట్రిప్కి 9,000 రూపీస్ బడ్జెట్ అవుతుంది. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.